యేసుచుటకు రవయ్యా యేసునాదా. మా గండములనియు ఖండించుటకు రవయ్యా యేసునాదా. ఎరాలేని పాపము మాకు భారమైన మోపు స్వామి, నేరాలేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాదా. నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాదా. పాపులమయ్యా మేము పరమ తండ్రి గానకను స్వామి, పాపులమయ్యా మేము పరమ తండ్రి గానకను మా పాపములన్నీ పారద్రోలుటకు రావయ్యా యేసునాదా. మా పాపములన్నీ పారద్రోలుటకు రావయ్యా యేసునాదా. అందమైన నీదు పరమానందపురమందు స్వామి, అందమైన నీదు పరమానందపురమందు మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాదా. మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాదా. రావయ్యా యేసునాదా, మా రక్షణ భాగ్యము స్వామి. రావయ్యా యేసునాదా, మా రక్షణ భాగ్యము. నీ సేవా చేయుమము చేపట్టుటకు రావయ్యా యేసునాదా. నీ సేవా చేయుమము చేపట్టుటకు రావయ్యా యేసునాదా. దయతో అందరూ కూర్చోండమ్మా. ఈరోజు కార్యక్రమం కొంచెం మరి కుదించబడింది. ఏం చేతంటే పాస్టర్ గారు మరి ఏదో ఫంక్షన్ ఉందంట, ఫ్రెండ్లీ ఫంక్షన్, దానికి వెళ్ళడానికి ఈరోజు కార్యక్రమాన్ని కొంత మార్పులు జరిగినాయి. సాక్ష్యాలు చెప్పవలసిన వారు ఈ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సాక్ష్యాలు చెప్పవలసిన వారు మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నారు. లేనట్లయితే పాస్టర్ గారు వచ్చి ఆరాధనలో నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ లేచి నిలబడి ఈ సమయంలో అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుడు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆయన మనల్ని మరిచిపోకుండా, ఆయన మనలను కాచి కాపాడుతూ మన పక్షాన ఆయన ఉంటాను అని వాగ్దానము చేసి, ఆయన వాగ్దానాన్ని మరిచిపోకుండా మన పక్షాన ఉంటూ ఆయన చేస్తున్న మేలును జ్ఞాపకం చేసుకుంటూ అందరము కూడా ఒక్క నిమిషం దేవుణ్ణి స్తుతిందాం. దావీదన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దు అని దావీదు భక్తుడు తన అనుభవాన్ని అంతటినీ కూడా ఉపయోగించి కీర్తన రాసినట్లుగా
2026వ సంవత్సరంలో మనం ప్రవేశించి జనవరి నెలంతా కూడా మనము ఆయన కృపలో ముందుకు సాగటానికి దేవుడు చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా, ఈ దినము చూడక అనేక మంది గతించిపోయారు. కానీ 2026వ సంవత్సరము ఈ ఫిబ్రవరి నెల నేను చూడగలిగి ఉన్నానంటే దేవా, ఇది కేవలము నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మాత్రమే అని ఆయన కృపను, ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకుంటూ, దైవమా మీకు స్తోత్రములు, దైవమా మీకు స్తోత్రములు, యేసయ్యా మీకు వందనాలు. అయ్యా, ఇంతవరకు నేను ఇటు రీతిగా ఉన్నానంటే దేవా, ఇది నీ కృప, నీ కృప, నీ కృప మాత్రమే దేవా. స్తోత్ర స్తోత్ర. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచుగన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచుగన కార్యములు నీ దయావలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. ఇంతవరకు నీవు ఇంచుటకు మేమే మాత్రము, మా జీవితమే మాత్రము. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే. సింహాసనమెక్కించి మైమరచితివే, సింహాసనమెక్కించి మైమరచితివే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచుగన కార్యములు నీ దయావలనే. అవునయా, నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచుగన కార్యములు నీ దయావలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. నాలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే. నాలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచన
ఆలోచనల వలనే తెలుసుకొంటినే తాత్కాలిక సహాయము నే అడిగితినే తాత్కాలిక సహాయము అడిగితినే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచు ఘన కార్యములు నీ దయావలనే నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచు ఘన కార్యములు నీ దయావలనే ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము నా జీవితమే మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము మాత్రము. హల్లెలూయా. ఒక మాట ఈ కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించడానికి మనమే మాత్రము, మన జీవితమే మాత్రం. అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి లాంటి వారం, ఇంతలో కనబడి అంతలో ఎండిపోయే గడ్డి పువ్వు లాంటి వారమైన మనల్ని ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎన్నుకొని ఆయనను మనల్ని నడిపించటానికి ఎన్నోసార్లు ఆయనను మనం గాయపరుస్తూ ఉన్నా, ఎన్నోసార్లు ఆయన గాయాలలో వేలు పెట్టి మరల మరల రేపుచూ ఉన్నా ఏనాడు కూడా త్రోసి వేయకుండా, విసిరి వేయకుండా, పారవేయకుండా మనలను భరిస్తూ ఉన్నాడు. అంటే మనం ఏ పాటి వారము, మన బ్రతుకులే పాటివమ్మ. కానీ ఇది నాన్న దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుడు మన నుంచి ఆశిస్తున్న మాట ఏంటి? మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండాలని, ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలని, ఆయన నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలని ఆయన సారి సారి మనలను భరిస్తూ ఉన్నాడు. సారి సారి మనలను విసిరివేయకుండా ఆయన మనలను కాపాడుచూ ఉన్నాడు. ఈ జనవరి నెలలో అనేక మంది లోకమును విడిచి వెళ్ళిపోయారు. మనకన్నా శ్రేష్ఠులు, మనకన్నా యోగ్యులు, మనకన్నా గొప్పవారు, మనకన్నా బలవంతులు, మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా తెలివంతులు, మనకన్నా ఆరోగ్యవంతులు, మనకన్నా పేరు ప్రఖ్యాతలు గడించిన వారు ఈ కాల గర్భములో కలిసిపోయారు. వారితో పోల్చుకుంటే ఈ లోకములో జీవించడానికి ఏ అర్హత మనకు లేదు. కానీ ఇది నాన్నటి రీతిగా సజీవు లెక్కలో ఉన్నాము అంటే ఆయన మనలను భరించబట్టే, ఆయన మనలను నడిపించబట్టే అమ్మా. ఒకసారి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిచ్చిన 2 హస్తాలు కూడా ఆయన వైపు చాపి ఒక మాట వేసేతో చెప్తాం. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచు ఘన కార్యములు నీ దయావలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచు ఘన కార్యములు నీ దయావలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము.
ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము ఏ మాత్రము. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ఇంతవరకు ఆయనను స్తుతించటానికి, ఆయన ఆరాధించటానికి దేవుడి కృపనిచ్చాడు. ఈ సమయంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా, అయ్యా మీరు మాట్లాడుతూ ఉండగా అవును వినగల చెవి, గ్రహించగల హృదయము, అయ్యా అవును మీ స్తోత్రం. వాక్యమునకు లోబడే మనస్సును మాకు దయచేయండి అని దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి నీ కొందనాలు, ప్రేమించిన ఈ దినము నీ పాదాల చెంత చేరి అయ్యా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించటానికి మీరు కృప చూపారు. అయ్యా ఈ సమయంలో మీ వాక్య ధ్యానములోనికి వెలుచు ఉండగా అవునాయన నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడండి. అయ్యా మాట్లాడండి. మీరు మాట్లాడుచు ఉండగా అవును వినగల చెవి, గ్రహించగల హృదయము, మీ అవును వాక్యమునకు లోబడు మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని అనుగ్రహించుము. మమ్మలను మీ కృపావాక్యమునకు సమర్పిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీ పాద పద్మములకు అర్పిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందామమ్మా. స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువును ప్రేమించి ప్రభువు సన్నిధానమునకు చేరి వచ్చిన ప్రభు బిడ్డలను మీకందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? సరే, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిజంగా ఈ 1వ తారీఖున దేవుని సన్నిధానంలో గడపటం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైన విషయమని నేను తలస్తూ ఉన్నాను. ప్రతి నెల 1వ తారీఖు దేవుని సన్నిధానంలో గడిపి ఆ నెలంతా కూడా మనల్ని, మన కుటుంబాలని, మనం చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యల్లో, ప్రయాణాల్లో దేవుడు కృపాక్షేమాలు ఇవ్వాలని ఆయన పాదాల దగ్గర ప్రారంభించగలిగినట్లయితే అది మనకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను నమ్ముతాను. కాబట్టి ఈ దినాన ఇటు రీతిగా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ త్వరగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఎందుకంటే నేను రాత్రికాల సమయంలోనే నేను స్వామి గారిని అడిగాను. ఎందుకంటే ఈ ఆరాధన అయిన తర్వాత మళ్ళీ నేను చాలా దూరం వివాహానికి వెళ్ళాలండి. అందుకే ఈ వారం మట్టుకే సామెతలు నేను ఆపేయండి అని అడగటం జరిగింది. దానికి స్వామి గారు కూడా సరే పాస్టర్ గారి వారానికి మనం దాన్ని స్కిప్ చేద్దాం అని అనటం బట్టి ఇది నాన్న కొంచెం తొందరగానే దేవుని వాక్యాన్ని మనము చెప్పుకుని ఇది నాన్న ప్రభువు రక్తాన్ని, ప్రభువు శరీరాన్ని కూడా మనము సమీపించాలి. కాబట్టి దాన్ని కూడా మనము సిద్ధపడదాం. దానికి ముందుగా గతించిన సోమవార దినమున మందిరములో యూత్ రిట్రీట్ కార్యక్రమం జరిగింది. యూత్ రిట్రీట్ కార్యక్రమం చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరగడానికి దేవుడు కృప చూపాడు. దానికి సహకరించిన సంఘ పెద్దలైన వారికి, స్త్రీల సమాజం వారికి, సంఘం అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా టీం సభ్యులు, సంఘ పెద్దలకి చాలా కృతజ్ఞతలు చెప్పామని చెప్పండి. పాస్టర్ గారు చాలా బాగా సహకరించారు. కూరగాయలు కొయ్యటంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా చాలా సహకారం అందించారు అని చాలా సంతోషించడం జరిగింది. వారి తరపున మరొకసారి సంఘ పెద్దలైన వారికి, సహకరించిన వారందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే రాబోతున్న దినాల్లో అటువంటి కార్యక్రమాలు ఎన్నో మన సంఘంలో జరగాలి అని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ దినాన దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. నెహెమ్యా రాసిన గ్రంథము 3వ అధ్యాయము. నెహెమ్యా రాసిన గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. గతించిన కొన్ని వారాలుగా యెరూషలేము యొక్క గుమ్మాలను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను కదండి. యెరూషలేము యొక్క గుమ్మాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎన్నైనాయండి? గొర్రెల గుమ్మం, మత్స్యపు గుమ్మం, పాత గుమ్మం, లోయ గుమ్మం, పెంట గుమ్మం, దార యొక్క గుమ్మం, 6 గుమ్మాలు అయినాయి కదమ్మా. లాస్ట్ వీక్ నేను జ్ఞాపకం చేసింది ఏంటండి? దార యొక్క గుమ్మం. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదని మీకు జ్ఞాపకం చేశాను అంటే, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నదని
ఈ పరిశుద్ధాత్మతో మనము నింపబడాలని యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తన్ను తాను పానీయార్పణముగా ఎవరికి సమర్పించుకున్నారు అని జ్ఞాపకం చేశానండి. యేసుక్రీస్తు ప్రభువే పానీయార్పణం అని జ్ఞాపకం చేశాను కదా. ఎందుకంటే పానీయార్పణము రోజున బలిపీఠం మీద ఏమర్పించేవారు అంటే నీరు, ద్రాక్షరసం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువమ్రాను మీద ఆయనను బల్లెముతో ప్రక్కన పొడవగానే ఆయనలో నుంచి ఏమి కారింది అని బైబిల్ రాస్తుందంటే రక్తమును నీరును. అంటే ఆ రక్తము నీరు కారటానికి దేనికి సాదృశ్యంగా రాయబడింది అంటే దేనికంటండి? పానీయార్పణముగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటానికి సాదృశ్యంగా అది జరిగింది. యేసుక్రీస్తు ప్రభువే బలి, యేసుక్రీస్తు ప్రభువే యాజకుడు, శిలువ బలిపీఠం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అర్పించుకోవటం ద్వారా జరిగిన గొప్ప విషయం ఏంటి అంటే యేసు ప్రభువు అన్నాడండి, నేను వెళ్ళిపోవుట మీకు ఏమన్నాడండి? యోహాను సువార్త ఒక మాట జ్ఞాపకం చేసిన ముందుకెళ్తాను చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏమని మొదలెట్టాడండి? నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏంటి ఆ సత్యము అంటే నేను వెళ్ళిపోవుట మీకు ఉపయోగకరం, మీకు ప్రయోజనకరం. ఎందుకంట? నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడని చెప్తున్నాడండి. ఎవరండి? యేసయ్య చెప్తున్నాడు. నేను వెళ్ళిపోతే ఆయనను మీ దగ్గరకు నేను ఏం చేస్తాను? నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు. ఎవరండి ఆయన? పరిశుద్ధాత్ముడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు తన జీవితాన్ని దేవునికి పానీయార్పణముగా సమర్పించి యేసయ్య తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మన మీదకి ఎవరిని పంపాడు యేసయ్య? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడిని పంపాడంటండి. ఎవరిని పంపాడండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసయ్య ఈ లోకములోనికి పంపటానికి తన్ను తాను దేవునికి ఒక పానీయార్పణముగా యేసయ్య ఏం చేసుకున్నాడు అంటే అర్పించుకున్నాడు కదా. ఎందుకు పరిశుద్ధాత్ముడు అంటే అక్కడ రాశాడు కదా, ఆయన అంటండి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు మనల్ని ఏం చేస్తాడంటండి? ఒప్పింప చేస్తాడు. ఎవరండి ఆయన? ఈ మాటలు ఎవరు చెప్పారండి? యేసయ్య చెప్పిన మాటలే కదమ్మా. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి అంటే పాపాన్ని గురించి ఒప్పింప. అయ్యా నువ్వు పాపివి అని నీలో నుంచి ఏం చేయిస్తాడంటే ఆయన నీ పాపాలన్నిటినీ ఒప్పింప చేస్తాడు. నువ్వు నీ నీతి పని చేయదు, నీ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానమని గుర్తింపచేసి నువ్వు యేసయ్య నీతిని ధరించుకుంటే నువ్వు నీతిమంతుడు అని చెప్పి నీతిని గురించి ఒప్పింపజేస్తాడంట. నువ్వు యేసయ్యను గనక అంగీకరించకపోతే నువ్వు తీర్పు దినమున నిలబడవలసి ఉంటుంది అని నీలో ఉండి యేసయ్యే దేవుడు అని ఏం చేస్తాడు అంటే ఒప్పింప. ఈ పనన్నీ చేసేది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఎవరు చేస్తారంటండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో ఈ పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే అపోస్తుల కార్యాలు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 వచ్చిన వాళ్ళు అక్కడ మనం చూస్తే కింద చక్కని మాటలు రాస్తూ ఉంటాడు కదా. అయితే మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వాపారము కలదు గాని ఆత్మ పూర్ణులై ఉండుడి అని గుర్తు చేస్తాడు. ఎలా ఉండాలంటండి? ఆత్మ పూర్ణులుగా మారాలి. ఆ ఆత్మ పూర్ణుడై ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో కూడా కొన్ని లిస్ట్ ఇచ్చాడండి కదా. ఆ వ్యక్తి యొక్క అనుభవం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క స్థుతి ఎలా ఉంటుంది, అన్ని విషయాలు కూడా అక్కడ జ్ఞాపకం చేశాడు. అంటే ఈ దారి యొక్క గుమ్మము
క్రైస్తవ జీవితంలో ఏ అనుభవానికి సాదృశ్యంగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇది మనకు బోధిస్తుంది. ఏమి నింపుదల కలిగి ఉండాలండి? పరిశుద్ధాత్ముని యొక్క నింపుదల. జీవజలముల నదితో కూడా పరిశుద్ధాత్ముడిని పోల్చాడు అండి. ఏ వ్యక్తిలో అయితే ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనే అనుభవాన్ని కలిగి ఉండరో ఆ వ్యక్తులు ఎటువంటి స్థితిలో ఉంటారు అంటే ఎండిన స్థితిలో ఉంటారండి. ఆ వ్యక్తుల జీవితాలలో మనము ఏమి చూడలేము అంటే ఫలాలు చూడలేము. ఏం చూడలేమండి? ఫలాలు ఎందుకు అంటే నీరు ప్రవహించనంత సేపు కూడా ఒక మొక్క కొనుక్కొచ్చామండి. కవిటి వెళ్ళాం. కవిటి నుంచి ఒక శ్రేష్టమైన మొక్క, ఎక్కువ కాలం కూడా అక్కర్లేదు, చాలా తక్కువ కాలంలోనే పండేస్తున్నాయి కదండి ఫలాలు. అటువంటి మొక్క కొనుక్కొచ్చాం, మన పెరట్లోనే నాటాం. పెరట్లో నాటేసిన తర్వాత దాన్ని గమనిస్తూ ఉన్నాం. ఆడు చెప్పాడు కదా వారం రోజుల్లోనే కాపు వచ్చేస్తుందని. దానికి నీరేయట్లేదు, ఏమి కూడా దానికి వేయకుండా మనం దానిని గమనిస్తూ ఉన్నప్పుడు వారం రోజుల తర్వాత ఎండిపోతుందా? చెట్టు నిండా కాయలు కాస్తుందండి? ఎందుకు ఎండిపోద్దండి? కవిటి నుంచి కొనుక్కొచ్చాం కదమ్మా. ఎందుకని ఎండిపోతుందండి? ఆ చెట్టుకి నీరు అందివ్వకపోతే ఆ చెట్టు ఏమైపోతుందండి? ఎండిపోతుంది. ఈ దినాన క్రైస్తవ జీవితము కూడా యేసుని అంగీకరించిన తరువాత మనము ఫలాలు ఫలించే వ్యక్తులుగా మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మని నీటి చేత, ఆ ఊట చేత మనం ఏం చేయబడాలి అంటే తడపబడాలి. హల్లెలూయా. యోహాను దగ్గరికి, బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి పరిసయ్యులు, శాస్త్రులు చాలా మంది వెళ్తారండి. యోహాను అంటాడు, సర్ప సంతానమా, మిమ్మల్ని ఎలా చెప్పిన వాడెవడో, బాప్తిసం తీసుకోమని చెప్పిన వాడెవడో అని అంటూ మారు మనస్సునకు తగిన ఫలాలను మీరు ఫలించండి. గొడ్డలి ఎక్కడెట్టాడంటండి? చెట్ల వేరున పెట్టబడి ఉన్నది. ఆ మంచి మాట అంటాడండి, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయం. అంటే ఈ దినాన ఒక మాట ఆలోచన చేద్దాం. క్రైస్తవులుగా పిలవబడితే సరిపోదండి. క్రైస్తవులుగా ఈ లోకం మనల్ని చూడాలి, మనల్ని చూచి మన యేసయ్య ఆనందించాలి. అదే అల్టిమేట్ రిజల్ట్ అండి. దాని మీదే మన రిజల్ట్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఈ దినాన ఈ లోకము మనల్ని క్రైస్తవులుగా గుర్తించాలి అంటే మనలో ఏం చూడాలండి? మన ఇల్లు చూడాలా? మన వస్త్రాలు చూడాలా? మన నగలు చూడాలా? మన జ్ఞానం చూడాలా? దేని చూడాలండి? మన ప్రవర్తన చూడాలి, మన మాట తీరు చూడాలి. ఎదుటి వారిని మనము చూసే విధానాన్ని బట్టి వారు మనల్ని ఎలా గుర్తిస్తారో అంటే నువ్వు దేవుని బిడ్డవా, దేవుని బిడ్డవు కాదా? ఇప్పుడు దేవుని బిడ్డగా మనల్ని ఈ లోకం గుర్తించాలి అంటే, దేవుని బిడ్డగా దేవుడే మనల్ని అంగీకరించాలి అంటే మనలో ఉండవలసింది ఏంటి అంటే ఆత్మ ఫలము అనేటువంటిది ఉండాలి. ఏముండాలండి? అందుకే రాశాడు, ఆత్మ ఫలం అండి, అది శారీర ఫలము కాదు. ఆ ఆత్మ ఫలాన్ని మనము ఫలించాలి అంటే ఆత్మ నింపుదల అనేటువంటిది మనకు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి? యేసుక్రీస్తు ప్రభువు మట్టలాదివారపు తర్వాత దినాన యెరూషలేము ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆకలేస్తుందండి ఆయనకి. ఏమేసిందండి? ఆకలేస్తుంది. అంజూరపు చెట్టును చూచాడు ఆయన. అంజూరపు చెట్టు మీద ఏమి లేవండి? ఫలాలు లేవు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు కదండి. అంజూరపు పండ్ల కాలం కానప్పుడు అంజూరపు చెట్టు ఎందుకు కాస్తుందండి ఫలాలు? యేసయ్య ఏమన్నా తింగరోడండి? కాదు కదండి. కానీ మరి యేసయ్య చెట్టుని ఏం చేశాడండి? చెట్టుని ఏం చేశాడు? నీవు మరలా ఫలింపకుందువుగాక అనే మాట అనేసాడండి అక్కడ. ఆ తర్వాత రోజు వచ్చే సమయానికి ఆ చెట్టు ఏమైపోయింది అంటే ఎండిపోయింది. చూడండి, అంటే ఆ సన్నివేశము ద్వారా ఆయనను వెంబడిస్తున్న శిష్యులకు కావచ్చు, ఆ సువార్త ద్వారా ఆయనను వెంబడిస్తున్న మనకు కావచ్చు, మన తరువాత ఎవరెవరైతే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఉన్నారో వారికి కావచ్చు, దేవుడు నేర్పాలనుకున్న ఆత్మీయ పాఠం ఏంటి అంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదండి. ఎవరికైనా తెలుసండి ఇక్కడ?
ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనే చెప్పాడు, నేను దొంగ వలే వస్తాను, ఏ జామున వస్తానో తెలీదు, కానీ ఏ జామునొచ్చినా మీరు ఎలా ఉండాలి అని చెప్పాడండి. ఒకటి మెలకువగా ఉండాలి, రెండు సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. అంటే ఆ అంజూరపు చెట్టుని యేసయ్య చూచినప్పుడు యేసయ్య అంజూరపు చెట్టు మీద దేన్ని చూడలేకపోయాడు అంటే తను ఆశించిన ఫలాన్ని. ఇది నన్ను యేసుక్రీస్తు ప్రభువు సడన్గా ఇప్పుడే వచ్చేసాడండి, మన మధ్య కూర్చున్నాడు. అలాగొచ్చి ఆలోచన చేయాలి, ఒక్కొక్కరిని రమ్మంటున్నాడు. నేనే వెళ్ళానని మీ సంగతి ఎందుకండి? మిమ్మల్ని అంటే మీరు ఏదైనా అనుకుంటారు కదా. యేసయ్య ఎదురుగుండి వెళ్ళాను, ఏవయ్యా నువ్వు ఇంతకాలం నుంచి వాక్యం బోధిస్తున్నావు, ఏది నీలో ఒక్క ఫలం కూడా నాకు కనిపించలేదు, నీ కొరకు అదిగో నరకం ఉంది అక్కడ, నరకానికి. అప్పుడు నేనేమంటానండి? ఏమంటాను? మాట్లాడగలమా అండి? అయ్యా నేను అలా లేదు, అదిగో నేను ఫలాన్ని ఫలిస్తున్నాను, ఎందుకు అబద్ధం చెప్తావు? నువ్వు నీ సంఘం అంతటిని మోసం చేయొచ్చు, నన్ను నీవు అంటాడా లేదా అండి? చూడండి, అంటే ఈ దినాన దేవుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలీదు. ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన మనలో చూసేది ఏంటంటే ఫలం. నువ్వు ఇన్ని వరాలతో నువ్వు ఇన్ని దెయ్యాలు వెళ్ళగొట్టావా, ఇన్ని స్వస్థతలు చేసావా, ఇన్ని అద్భుతాలు చేసావా, అవి అనవసరం అంటండి. అదేనండి, ప్రభువా నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని స్వస్థతలు చేయలేదా అంటే ఆయన అన్నాడు, అక్రమము చేయవు. అంటే స్వస్థతలు ఏమన్నా అక్రమాలు కాదండి. అంటే దేవుడు చూచేది ఏంటి అంటే మనము ఆత్మ ఫలము అనేటువంటిది ఫలిస్తూ ఉన్నామా, ఫలించట్లేదా అన్న దాని మీదే మన యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంది. ఆత్మ ఫలము మనము ఫలించాలి అంటే పరిశుద్ధాత్మ అనే నీటి చేత, పరిశుద్ధాత్మ అనే ఊట చేత, పరిశుద్ధాత్మ అనే నది చేత మనం ఏం చేయబడాలి అని బైబిల్ చెప్తుంది అంటే నింపబడాలి, తడపబడాలి. హల్లెలూయా. అందుకే ఇచ్చాడండి మనకి, అందుకే తన ప్రాణాన్ని యేసయ్య శిలువ మీద. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోతే మీకు ఉపయోగం, నేను వెళ్ళకపోతే మీకు ఉపయోగం కాదు. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, ఆయన రాకపోతే పాపాలు ఒప్పింపబడవు, ఆయన రాకపోతే నీతి గురించి ఒప్పుకోరు, ఆయన రాకపోతే తీర్పు ఉన్నదని మీకు గ్రహించరు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుకెళ్తున్నా, అంటే ఆత్మ నింపుదల అనేటువంటిది ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసిన అనుభవం. హల్లెలూయా. సరే, ముందుకెళ్తాను. ఇది నేను మరొక గుమ్మము గురించి మనం నేర్చుకుందాం. క్లుప్తంగానే ఈ గుమ్మమును గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ గుమ్మం పేరు ఏంటంటే నీటి గుమ్మం. ఏం పేరండి? నీటి గుమ్మం. ఈ నీటి గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉంది? దార గుమ్మము, నీటి గుమ్మము రెండు కూడా కొంచెం సిమిలర్గా ఉన్నారు కదండి టర్మ్స్. అంటే రెండు కూడా దేని గురించి చెప్తున్నాయి అంటే నీటి గురించే చెప్తూ ఉన్నాయి. కానీ ఈ దార గుమ్మం అయితే పరిశుద్ధాత్మ నింపుదలకు సాదృశ్యంగా ఉంటే, ఈ నీటి గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది? బైబిల్ గ్రంథములో నీరు దేనితో పోల్చారు అని మనం ఆలోచన చేస్తే వాక్యముతో పోల్చాడండి. దేంతోనండి? వాక్యము నీటితో పోల్చబడింది. ఒకసారి చూద్దాం, చూడండి. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులయ్యున్నారు. అంటే దేవుని మాట ఏం చేస్తుంది అని యేసయ్య చెప్తూ ఉన్నాడు అంటే కడుగుతుంది, పవిత్రులుగా మనల్ని చేస్తుంది. మరొక మాట అపోస్తలుడైన పౌలు కూడా ఇదే వాదం వాడతాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 ఉన్నాయి కదమ్మా, దాంట్లో చూస్తున్నాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను
ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు అంటండి సంఘాన్ని పవిత్రీకరించటానికి, సంఘాన్ని నిష్కల్మషముగా నిర్దోషముగా తన ఎదుట నిలవబెట్టుకోవటానికి దేంతో సంఘాన్ని కడుగుతున్నాడంటండి? అక్కడ రాయబడిన మాట, వాక్యముచే ఉదక స్నానం తల స్నానం చేయించేస్తున్నాడంటండి సంఘానికి. దేంతోనంటండి? దేంతోనమ్మా? అక్కడ రాశాడు కదా, వాక్యముచే ఉదక స్నానం. అంటే నీళ్ళే వాడతాం కదండి స్నానానికి. అంటే ఇక్కడ నీరు దేనితో పోల్చబడింది అంటే వాక్యముతో పోల్చబడింది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం రండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదామండి. ఇక్కడ ఏం జరిగింది అంటే, చదవండమ్మ. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. చూడండి, ఈ నీటి గుమ్మము ఎదురుగుండానే ఏముందంటే ఒక గ్రౌండ్ ఉందంటండి, మైదానం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా అక్కడ ఏం చేయబడ్డారంటే సమకూర్చబడ్డారు. సమకూర్చి ఎవరిని పిలుస్తారండి? పాస్టర్ గారని ఎజ్రా గారిని పిలుస్తారండి. ఎజ్రా గారిని పిలిచి ఏమన్నారు? ఎజ్రా గారు, పాస్టర్ గారు, మీరు దేవుని వాక్యాన్ని పట్టుకుని రండి. ఏమన్నారండి? యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పారు. అంటే ఈ నీటి గుమ్మము ఎదుట ఒక మైదానం ఉంది. ఆ మైదానంలో ఇశ్రాయేలీయులందరూ కూడా సమకూర్చబడి ఎజ్రాను పిలిపించుకున్నారు. ఏం పట్టమన్నారు ఎజ్రా గారిని అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని రమ్మన్నారు. ఇప్పుడు చూడండి 2వ వచనం. యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచియున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో. ఇక్కడ జరిగిన గొప్ప సంఘటన ఏంటంటే చూడండి, ఒక్క మాట. ఇశ్రాయేలు అందరూ కూడా ఆ నీటి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఎజ్రా గారిని పిలిపించుకున్నారు. ఎందుకండి? ధర్మశాస్త్రాన్ని చెప్పటానికి. ఇప్పుడు ఎజ్రా గారు ఆ బైబిల్ని తీసుకొని వచ్చి వాళ్ళతో చెప్పడం ప్రారంభించారు. పొద్దున్న మొదలుకొని అంటండి మధ్యాహ్నం వరకు చెప్తానన్నాడంటండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకునండి? ప్రొద్దున్న మొదలుకొని మధ్యాహ్నం వరకు చెప్తూనున్నాడంట. ఈయన నిలబడి చెప్తూ ఉన్నాడు, వినేవారు కూడా అలా వింటున్నారండి. అక్కడ రాయబడిన మాట, నిలవబడి వింటున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకునండి? పొద్దున్నుండి మధ్యాహ్నం వరకు. 3వ వచనం చివరి భాగం చూడండి. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎజ్రా ఇశ్రాయేలులకు వినిపించటం వెనుక అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అని ఒకసారి మనము ఆలోచన చేసుకోగలిగితే, అంటే ఎజ్రా యొక్క ఆలోచన ఏంటంటే, మీరు యెరూషలేమునకు తిరిగి రావటం అనేటువంటిది పెద్ద మ్యాటర్ కాదు. ఎక్కడికండి? ఎక్కడి నుండి వచ్చారండి వాళ్ళు? బబులోను దేశము నుంచి ఎక్కడికి వచ్చారండి? యెరూషలేము కదమ్మా. మీకు అందరికీ తెలిసి నేను చెప్పేస్తున్నానండి. జెరుబ్బాబెలు యోధా దేశం అంతటిని నాశనం చేసేసి యోధా ప్రజలను ఏం చేయబడండి? చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిసత్వం చేశారు కదా. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానియేలు గారు ప్రార్థన చేశారండి. దానియేలు గారు ప్రార్థన విన్న దేవుడు 3 విధాలుగా లేకపోతే 3 దఫాలుగా పంపాడండి. ఒకటి జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చారు, రెండవది నెహెమ్యా నాయకత్వంలో వచ్చారు, మూడవది ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎజ్రా గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ
బబులోను దేశము నుంచి యెరూషలేము దేశానికి రావటం పెద్ద మ్యాటర్ కాదు. అసలు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు యెరూషలేము రావటం మ్యాటర్ కాదు కానీ, నువ్వు రావాల్సింది ఎక్కడికి అంటే దేవుని దగ్గరికి. ఏమని గుర్తు చేస్తున్నాడండి? నువ్వు యెరూషలేము రావటము అనేటువంటిది ఇక్కడ పెద్ద విశేషం కాదు. నువ్వు ఎక్కడికి రావాలి అంటే యెరూషలేములో ఉన్న దేవుని దగ్గరికి నువ్వు రావాలి. నువ్వెందుకు యెరూషలేములో నుంచి వెళ్ళగొట్టబడ్డావు? దేవుణ్ణి గాయపరిచావు కాబట్టి, దేవుణ్ణి ఆయాసపరిచావు కాబట్టి, దేవుణ్ణి దుఃఖపరిచావు కాబట్టి, దేవుణ్ణి ఏం చేశాడు అంటే బానిసత్వానికి నువ్వు అమ్మేశాడు. ఇప్పుడు నువ్వు తిరిగి రావాల్సింది యెరూషలేము కాదు. ఎందుకు ధర్మశాస్త్రాన్ని చదువు వినిపించాడు? అక్కడ ఎన్ని చదువుతాడండి, అవన్నీ కూడా చదువుతూ ఉంటే చెప్తూ ఉంటాడు, మనం ఇలా చెయ్యబట్టే దేవుడు మనల్ని బబులోనికి గెంటి వేశాడు అని చక్కని మాటలు చెప్తాడండి. ఇది నేను ఒక మాట ఆలోచన చేసుకుందాం. ఆదివారం అంటే చర్చికి రావటం అండి, చర్చిలో ఉన్న దేవుని దగ్గరికి రావటం అండి. నిజం చెప్పండి అమ్మా. చర్చిలో ఉన్న దేవుని దగ్గరికి, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడండి? నేను అంటాను, చర్చికి రావటం వేరు, దేవుని దగ్గరికి రావటం. చర్చికి చాలా మంది వస్తారండి, కొన్ని వేల మంది, లక్షల మంది దినాన చర్చికి వస్తారు. చర్చికి వచ్చేస్తేనే దేవుని దగ్గరకు వచ్చినట్ట అంటే ఆలోచన చేద్దాం. ఇది నాన్న దేవుని దగ్గరకు రావటం అంటే ఏంటి? మన కీర్తనను మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పానండి. మందిరములో ఏముంటుందండి? దేవుని ప్రసన్నత ఉంటుంది. మందిరములో దేవుని తేజోమహిమ ఉంటుంది. అందుకే ఫరోహు కుమారులు అంటున్న మాట, నీ మందిర ఆవరణములను చూడవలనని అయ్యా నేనెంతో ఆశపడుతూ ఉన్నాను. నా ప్రాణం ఏమవుతుంది అంటే సొమ్మసిల్లిపోతుంది. దేన్ని చూడాలనని? మందిరాన్ని చూడాలనా? మందిరములో నివాసం ఉంటున్న దేవుని మహిమను, దేవుని తేజో మహిమను చూడాలనండి. దేవుని మహిమను చూడాలని, దేవుని తేజో మహిమను చూడాలని, దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని బలమును చూడాలని, దేవుని ప్రభావాన్ని చూడాలని దేవుని మందిరానికి మనం రావాలి. అప్పుడు మనము మందిరానికి వచ్చినట్టు కాదు, డైరెక్ట్ మందిరములో ఉన్న దేవుని దగ్గర. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, సమయం వచ్చింది కాబట్టి మరలా చెప్తున్నానండి. దేవుని మందిరములోనికి మనము అడుగు పెట్టిన సమయము నుండి దేవుని మందిరములో నుంచి బయటికి వెళ్ళే సమయము వరకు కూడా మన యొక్క దృష్టి అంతా కూడా ఎవరి మీద మనం కేంద్రీకరించాలి అంటే దేవుని మీద. ఎందుకు అంటే బైబిల్ అంటుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్య నేనుంటాను అని దేవుడు అన్నాడు. ఇప్పుడు ఆయన అబద్ధం ఆడే టైప్ కాదు కదండి. అందుకే ఇప్పుడు మన మధ్యన ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనే వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవుడు, అందుకే ప్రసంగి అంటాడు కదా, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా ఇంకెక్కడ రాయబడలేదండి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ రాయబడలేదు. నువ్వు మందిరములోనికి దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి గణపరచటానికి, ఆయన హెచ్చించటానికి ఆయనను నువ్వు సమీపించినప్పుడు, ఆయన తనకు గద్దె స్థలముగా ఏర్పాటు చేసుకుని ఉన్న ఆయన పాద సన్నిధికి నీవు చేరినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారండి ఇక్కడ. ఆలోచన చేద్దాం, ఎలా ఉంటుందండి ఇక్కడ వాతావరణం? మొత్తం అంతా ఎవరు ఉంటారండి? పోలీసులు ఉంటారు. అసలు ఎవరన్నా కథలనిస్తారండి? అసలు ఎవరన్నా మాట్లాడిస్తారా? ఏముండదు కదండి. ఇప్పుడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తే మన మధ్యనున్నాడు. ఆయన అగ్ని జ్వాలల వంటి దేవదూతలు ఆయనను ఏం చేస్తూ ఉన్నాయంటే ఆయనను పరిశుద్ధుడు 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 అని నిత్యము కూడా గాన ప్రతిగానాలతో ఆయనను కొనియాడుతూ ఉండగా, ఆయన ఆరాధించటానికి, ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు దైవమా నీకు కృతజ్ఞతయా అని చెల్లించటానికి ఆయన దగ్గరకు వచ్చిన మనము, యేసయ్యా నీకు స్తోత్రం అని పక్క వాళ్ళని చూసి బాగున్నావా? ఈ టైపు బిహేవియర్ ఉంటే
ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎవరిని పర్సనల్గా నేను ఎవరిని ఏమంటలేదు, మనకి అర్థం అవటానికి నేను చెప్తున్న మాట కదండి. అంటే ఈ దినాన మందిరములోనికి అడుగు పెట్టిన క్షణము నుంచి మందిరములోనికి బయటకు వెళ్ళే క్షణము వరకు మన దృష్టి దేవుని మీద నుంచి మనం ఏం చేయకూడదండి. అందుకే ఆరాధన చేసినప్పుడు పక్కోళ్ళు ఆరాధన చేస్తున్నారా లేదా, వాళ్ళ ఆరాధన చేస్తున్నారా లేదా, వీళ్ళ ఆరాధన చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని మనం మరిచిపోవాలండి. మరలా చెప్తున్నాను, ఎందుకు అంటే చూచేది నేను కాదండి, చూచేది దేవుడు. ప్రతిఫలం ఇచ్చేది నేను కాదు, ప్రతిఫలం అందుకే చెప్తాను, మనం ఏం చేసినా పాస్టర్ గారి గురించి చేయకూడదు, సంఘ పెద్దల గురించి చేయకూడదు, ఎవరి గురించి చేయకూడదండి. దేవుని మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత నుంచే మనం స్తుతి చెల్లించిన, అందుకే మీరు భోజనము చేసిన, పానం చేసిన, ఏం చేసినా ఎందుకు చేయమన్నాడండి? ఆయన మహిమ కొరకే చెయ్యాలి మనం కదా. అంటే ఇశ్రాయేలీయులకు ఒక యూదా వారికి పాఠాన్ని నేర్పించడానికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 8వ అధ్యాయం అంతా కూడా చదువుకుంటామా. ఎందుకు చదివి వినిపించి చదవండి, ఒకసారి చదువుతాం చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండము. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా ఏం చేస్తున్నారంటండి? ఏం చేస్తున్నారంటమ్మా? ఎజ్రా గారు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఏం చేశాడండి? వాక్యాన్ని చెప్తూనే ఉన్నాడు. జనులందరూ కూడా నిలవబడి, చూడండి ఎంత సమయం నిలబడ్డారండి? చాలా కష్టం కదమ్మా. పొద్దున్నుండి మధ్యాహ్నం వరకు కూడా నిలవబడి వాక్యం విన్నారంట, శ్రద్ధగా విన్నారంట. అక్కడ జరిగిన గొప్ప సంఘటన ఏంటి అంటే వాక్యము విని ఏడవటం ప్రారంభించారంట. ఏం చేయడం ప్రారంభించారండి? ఏడవటం అంటే నీటి గుమ్మము దగ్గర కన్నీరు కారుతూనే ఉందండి. ఏమవుతుందంటండి? అంటే వాక్యము అనేటువంటిది ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలలో క్రియ జరిగించటం ప్రారంభించింది. హల్లెలూయా. ఏం జరిగించిందండి? వాక్యము క్రియ జరిగించటం ప్రారంభించింది. ఒక మాట అడుగుతానండి, వాక్యం వింటున్నప్పుడు కనీసం మనలో ఏమైనా స్పందన లాంటిది ఏమైనా కలుగుతుందంటారండి? కదమ్మా. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఎజ్రా గారు దేవుని భారముతో నింపబడి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ భారమైతే ఎజ్రా గారిలో ఉందో అదే భారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యూదా ప్రజలందరిలోకి ఏం చేశాడు అంటే తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు ఆ భారము ఇశ్రాయేలీయులని ఏం చేసేలాగా ప్రేరేపించింది అంటే అక్కడ రాయబడిన మాట, వారు పశ్చాత్తాపముతో ఏం చేయటం ప్రారంభించారండి? బిగ్గరగా ఏడవటం ప్రారంభించారు. అంటే ఆ యూదా జనాంగములో ఏమి రావటం ప్రారంభమైంది అంటే ఒక ఉజ్జీవాన్ని దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొని రావటానికి దేన్ని వాడుకున్నాడు అంటే వాక్యాన్ని వాడుకున్నాడండి. ఏంటంటండి? వాక్యాన్ని ఎప్పుడైతే విన్నారో, శ్రద్ధగా విన్నారో, విన్న వాక్యము వారి హృదయ స్థితిని గ్రహించుకునేలాగా చేసింది. నేను అంటానండి, ఇది నాన్న కొన్ని వారాలు మనం చర్చికి రాలేమండి. కొన్ని మానేసిన వారం ఎప్పుడన్నా కానీ నిజంగా చెప్పండి అమ్మా, పాస్టర్ గారు ఏం చెప్పారని ఎప్పుడన్నా అడిగి కనుక్కుంటారండి? కదమ్మా. చూడండి, అంటే ఆలోచన చేయండి, వాక్యానికి మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటి కదా. పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు ఈ వారం? లేకపోతే చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది వాక్యాన్ని రాసుకుంటున్నారు. రాసుకోవటం అనేటువంటిది చాలా మంచి విషయం. కొంతమంది రాసుకోలేకపోవచ్చు, ఎందుకంటే వారు తెలియక రాసుకోలేక. కొంతమంది నాకెందుకులే, ఏదో ఆదివారం గుడికి వెళ్ళామా, వచ్చామా, మళ్ళీ రాసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి దీన్ని చూసి చాలా కష్టం కదండి అని అనుకుని కొంతమంది మానేసే బ్యాచ్ కూడా ఉంటారు. కానీ ఇక్కడ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వాక్యం యొక్క శ్రేష్టతను గుర్తు చేశాను కదండి. అంటే దేవుడు తన వాక్యాన్ని తన నామము కంటే ఏం చేశాడండి? గొప్పదిగా చేశాడు అని బైబిల్ చెప్తుంది.
దేవుడే హెచ్చించిన వాక్యాన్ని మనం ఎంత హెచ్చిస్తున్నామండి? చూడండి, దేవుడే తన నామం కన్నా పైన దేన్ని పెట్టాడంటండి? వాక్యాన్ని పెడితే మనం ఎంత పైనట్టాలి దేవుని వాక్యాన్ని అన్న విషయాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. అంటే ఈ దినాన నేను రాత్రి జ్ఞాపకం చేస్తానండి, దేవుని వాక్యముతో మనం ప్రేమలో పడాలంటండి. దేంతోనంటండి? ఊరుకోండి పాస్టర్ గారు, ఒక్క అధ్యాయం చదివేసరికి నాకు అసలు కదా. చూడండి, లోకానుసారంగా ప్రేమించుకున్న ప్రేమికులు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు కదమ్మా. లేకపోతే మామూలు గుర్తు చేస్తున్నానండి, వారు ఎలా ఉంటారు అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేరండి కదా. ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోకుండా ఉండలేరు. ఇప్పుడు నువ్వు యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టమయ్యా ఎన్నిసార్లు చెప్పుంటామండి? చెప్పండి అమ్మా. కానీ ఒకసారైనా చెప్పారండి? ఇప్పుడు యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఆయన రాసిన ప్రేమ లేఖను చదవట్లేదు అంటే అది నిజమైన ప్రేమ, కపట ప్రేమ అండి? ఇది ఏంటండి? ఇది ప్రేమ లేఖ. ఎవరు రాస్తారు? ఎవరికి ఇచ్చాడు? మరి దీన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దీన్ని ఏం చేయాలి? నిజంగా కదండి, ఇప్పుడు ప్రేమికుల మధ్య లవ్ లెటర్ రాసుకుని, నాకైతే లేదు కానమ్మా, మామూలుగా చెప్తున్నాను. వాళ్ళు లవ్ లెటర్లు దాచుకుని, మన పాస్టర్ గారు చెప్పారు కదా, ఎలీషా గారు, పుస్తకం అంతా రాసేసిందంటండి ఆవిడ. ఈయన మరల తెరిచి ఏం చేసేవాడంటండి? చదివింది అంటే ఇప్పుడు చదివాడు, మరలా తిరిగి మరలా దాన్ని చదివితే మరలా ఎలా ఉండేదంటే ఈయనకి కొత్తగా ఉండేది. బైబిల్ అంతేనండి. బైబిల్ని నిజంగా రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, దివారాత్రులు దీన్ని ధ్యానం చేసినా ఇది మనకు బోరు కొట్టదండి. ప్రతిదానికి పరిమితి కలదు కానీ దైవ లేఖనములో రాయబడిన ఈ మాటలన్నీ కూడా అపరిమితమైనవని బైబిల్ చెప్తుంది. ఇవి మనకి ఏం కలిగిస్తాయి అంటే, ఈ లోకము ఇవ్వలేని సంతోషం, ఈ లోకము ఇవ్వలేని ఆనందము దేవుని వాక్యం మనకిస్తుందంటండి. అది ఎవరు అనుభవించగలరు అంటే, దీంతో ప్రేమలో పడ్డవారు మాత్రమే అనుభవించగలరు. నేను ఏదైనా ఇక్కడ నిలబడి నేను చెప్తూ ఉన్నాను, వింటున్న మీలో కొన్ని ఇదేంటి ఈయన ఏం చెప్తున్నాడు, బైబిల్తో ప్రేమలో పట్టడం ఏంటి అన్న ఆలోచన కూడా మీకు రావచ్చు. కానీ ఒక్కసారి దేవుని వాక్యాన్ని ప్రేమించడం ప్రారంభిస్తే ఆ అనుభవాన్ని మనము కూడా ఏం చేయగలమంటే రుచి దేన్నైనా రుచి చూస్తాను కానీ టేస్ట్ తెలియదండి. మాంసం కూర చాలా బాగుందని చాలామంది చెప్తారండి. అది బాగుందని మనకు తెలియాలంటే, చేపల కూర చాలా బాగుందంటారు, బాగుందని మనకు తెలియాలంటే మనం రుచి చూస్తేనే తప్ప. దేవుడు ప్రేమయ్యున్నాడు అని మనం చెప్తాం, ఆయన ప్రేమ మనం తెలుసుకోవాలి అంటే ఆయన ప్రేమ లేక చదివితేనే కానీ మనకి తెలియదండి. ఇది నాన్న, ఈ నీటి గుమ్మము దేన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యానికి మనం ఇచ్చే స్థానాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తుంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నడినెత్తు నుండి అరిపాదం వరకు కడిగేస్తుందంటండి. ఏమి లేకుండా కడుగుతుందంటే ముడత అయినను కలంకమైనను మచ్చ అటువంటిది మరి ఏదైనను లేకుండా నడినెత్తు నుండి అరిపాదము వరకు ప్రతి దానిని కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది అని బైబిల్ చెప్తుంది అంటే కడుగుతుంది. ఈ నీటి గుమ్మము దగ్గర ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే దేవునితో వారు కోల్పోయిన అనుబంధాన్ని, దేవునితో కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి వారు పునరుద్ధరించుకున్నారు. దేని ద్వారా అంటే కన్నీటితో దేవుని పాదాలను ఏం చేస్తారంటే వారు తడిపారండి. దేవుని వాక్యం ఎప్పుడైతే శ్రద్ధతో ఉన్నారో, ఒక మాట చదివేసి ముగించుకుందాం. నెహెమ్యా 8వ అధ్యాయం. నెహెమ్యా 8వ అధ్యాయం. నెహెమ్యా అంటున్నాడు కదా, 10వ వచనం చూడండి. మరియు అతడు వారితో ఇట్లనెను, ఒకసారి ఒక్క నిమిషం ఆగండి అమ్మా, నేను చదువుతున్నాను 9వ వచనం.
జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రీయునకు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు చెప్తున్నారు. చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యం శ్రద్ధగా విన్నారో, శ్రద్ధగా విన్న వాక్యము ఎప్పుడైతే పశ్చాత్తాపం వారి హృదయంలో కలిగించిందో, ఎజ్రాయు, నెహెమ్యా చెప్తున్న మాట ఏంటి అంటే, ఇది దేవునికి ప్రతిష్ఠితమైన దినం. ఈ దినాన్ని మీరు ఏం చేయొద్దండి, ఇంకా మీరు ఏడ్చారు, పశ్చాత్తాపడ్డారు, చాలు, ఇంకా మీరు ఏం చేయండి అంటున్నాడంటే, దేవుని యందు ఆనందించండి. ఎందుకు అంటే, ఆనందించటము ద్వారా మీకు ఏం కలుగుతుంది అంటే బలం కలుగుతుంది. చూడండి, దుఃఖము, సంతోషం. ఒక మాట ఉంటుందండి బైబిల్ గ్రంథంలోనే, పౌలు అంటాడు, లోకానుసారమైన దుఃఖం అంటండి ఏం కలుగు చేస్తుందంటండి? ఏం కలుగు చేస్తుంది? రెండు దుఃఖాల గురించి రాస్తాడు కదా. దైవ చిత్తానుసారమైన దుఃఖము పశ్చాత్తాపాన్ని కలిగిస్తుందంట. లేకపోతే ఈ లోక సంబంధంగా మనము ఏడ్చే ఏడ్పు మనకి ఎటువంటి ఉపయోగమో. నేను ఇక్కడ అంటానండి, వీరు ఎందుకు ఏడ్చారండి ఇక్కడ అంటే, దేవుని వాక్యము ఎప్పుడైతే వినిపించబడుతూ ఉందో, ఆ వాక్యాన్ని వీరు ఎప్పుడైతే శ్రద్ధగా వింటూ ఉన్నారో, వాక్యం ఏం చూపించింది అంటే వారి జీవితాన్ని చూపించిందండి. ఏం చూపించిందండి? వాక్యము వారిలో ఉన్న లోపాలు ఎత్తి చూపించింది. ఎందుకు మీరు బబులోనికి, బానిసత్వానికి వెళ్ళిపోయారు? చూసుకున్నారండి, వాక్యంలో చూచుకున్నారు. బబులోను దేశంలో వారు అనుభవించిన శ్రమను చూచుకున్నారు, వాక్యాన్ని చూచుకున్నారు, నిందలు చూచుకున్నారు, వాక్యాన్ని చూచుకున్నారు, అవమానాన్ని చూచుకున్నారు, వాక్యాన్ని చూచుకున్నారు, శ్రమను చూచుకున్నారు. ఎందుకు అటువంటి స్థితిలోనికి వెళ్ళారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిలో ఏం కలిగిందంటే, నిజమే, మేము దేవుణ్ణి గాయపరిచాం, మేము దేవుణ్ణి ఆయాసపరిచాం, దేవుణ్ణి దుఃఖపరిచాం అని వెంటనే వారు ఏం చేయటం ప్రారంభించారు అంటే ఏడవటం ప్రారంభించారండి. బైబిల్ అంటుంది, కన్నీటితో విత్తువాడంటండి సంతోషగానము చేయుచు పనలను మోసుకొని వస్తాడు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దుఃఖము మనకి ఉపయోగకరం, ఈ దుఃఖము మనకి లాభకరం, ఈ దుఃఖము మనకి ఆశీర్వాదకరం. హల్లెలూయా. అందుకే నేను కొన్నిసార్లు గమనిస్తూ ఉంటాను, దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వారి ప్రమేయం లేకుండానే కళ్ళు అంటే ఏమొస్తూ ఉంటాయి అంటే కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఎందుకు అంటే దేవుడు వారి హృదయముల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కన్నీరు కార్చేది ఒక్క బొట్టైనా దేవుడు తన సన్నిధిలో దాన్ని ఏం చేస్తూ ఉంటాడు అంటే దాచి ఉంచుతాడు. ఆ కార్చిన కన్నీరు ద్వారా దేవుడు ఏం చేస్తాడు అంటే మన జీవితాలలోనికి తన కృపను విడుదల చేస్తాడు. నేను అందుకే చెప్తాను, వాక్యమును దైవ సేవకులుగా రెండు విషయాలు గమనిస్తామండి. వాక్యం ఎత్తుతూ ఉన్నప్పుడు నేను చెప్పాను మీకు ఒకసారి, మీకు అర్థమైందని మాకు తెలియటానికి, అయితే కోపం వస్తుంది, లేకపోతే కన్నీరు వస్తుంది. కోపం ఎందుకు వస్తుందండి? వాక్యం చెప్తున్నాడు, ఎదుటి వ్యక్తిలో కోపం ఎందుకు వస్తుందంటే, ఇది నేను పాస్టర్ గారు నా గురించే మాట్లాడుతున్నాడు, ఈయన అన్ని నా గురించే చెప్తూ ఉన్నాడు అని వినేవారి హృదయాల్లో ఏం కలుగుతుందంటే కోపం కలుగుతుంది. దాన్ని మేమేమనుకుంటామంటే, దేవుడు వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, కొంతమంది వాక్యం వింటున్నప్పుడు వారి కళ్ళంటే ఏమొస్తుందండి? కన్నీరు వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము వారి హృదయాలను తాకినప్పుడు ప్రతిస్పందనగా కళ్ళు ప్రతిస్పందిస్తాయి అంట. అలా కాకుండా, పాస్టర్ గారు ఇది నాన్న మీరు చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు అన్నారని మాకు అనిపిస్తుంది. ఈ దినం అంతా చిల్లి చంచులో నీళ్ళు వేసినట్టు అయిపోయింది కదా వర్తమానం అనుకుంటాం అనమాట.
నిజంగా ఆ దినాన్ని ఎజ్రా గారు భారంతో ఇశ్రాయేలీలు యెరూషలేముకు కాదు రావాల్సింది, దేవుని దగ్గరకు వీరు రావాలి అని భారంతో ధర్మశాస్త్రాన్ని వినిపించగా ఇశ్రాయేలీలు యెరూషలేము దగ్గరికి రాలేదండి. దేవుని దగ్గరికి వారు వచ్చారు. ఎలా వచ్చారు అంటే కన్నీటితో వచ్చారు. పశ్చాత్తాప హృదయముతో వచ్చారు. దేవుడు వారిని దర్శించటం ప్రారంభించాడు. ఈ నీటి గుమ్మం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది నాన్న ఆదివారం గుడికొచ్చి దేవుని వాక్యం ఎందుకు వినాలండి? ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తున్నాడు, అయిపోయింది. గుడికొచ్చి ఎందుకు దేవుని వాక్యం వినాలి అంటే, ఇందాక మాట చెప్పాను కదా, దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే ఉదక స్నానం చేయిస్తుంది అంటండి. మనలో ఏ కల్మషం అయితే ఉందో, మనలో ఏ డాగ్ అయితే ఉందో, మనలో మనకు కనిపించదండి కదండి. భౌతిక సంబంధంగా మన వస్త్రాల మీద ఏమైనా పడితే మనం ఏం చేస్తామండి? ఏదైనా కూర పడింది అనుకోండి, వెంటనే బయటికి వెళ్ళి నీటితో దానిని కడిగేసుకుంటాం. కానీ పాపం అనేటువంటిది దేనికి అంటుకుంటుందండి? పై వస్త్రానికి కాదండి, మన జీవితానికి అంటుకుంటుంది. జీవితానికి అంటుకున్న ఆ పాపము కడిగి వేయబడాలి అంటే దాన్ని కడిగి వేయగలిగే శక్తి యేసు రక్తానికి, దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం చేర్చుకుంటే వాక్యము కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే పవిత్రీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి గొర్రెల గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉందండి? యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. మన రక్షణకు సాదృశ్యంగా ఉంది. రెండవ అనుభవం మత్స్యపు గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందండి? రక్షించబడిన మనము అనేక మందిని రక్షణలోనికి నడిపించాలని సత్క్రియల ద్వారా దేవుని నామాన్ని మనం మహింపరచాలి. మూడవది పాత గుమ్మం. పాత గుమ్మం ఏంటండి? పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత పద్ధతులను అనుసరించాలి. నాలుగవది లోయ గుమ్మం. లోయ గుమ్మము శ్రమల గుండా మనము నడిపించబడినప్పుడు తగ్గింపును మనము కనపరచగలిగినట్లయితే దేవుడు మరలా మనల్ని లేవనెత్తుతాడు. ఐదవది పెంట గుమ్మము. ఈ తగ్గింపు ద్వారా మనలో ఉన్న మస్టునంతటిని దేవుడు ఏం చేస్తాడు అంటే తీసేస్తాడు. మనలో ఉన్న మస్టంతా కూడా తీసివేయబడినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే సందర్శించటం ప్రారంభిస్తాడు. తన ఆత్మ ద్వారా మనల్ని నింపటం ప్రారంభిస్తాడు. ఈ ఏడవది దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యానికి మనము లోబడినప్పుడు, దేవుని వాక్యానికి మనము స్పందించినప్పుడు వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రీకరిస్తుంది. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. నిష్కల్మషమైన, నిర్దోషమైన వారిగా మనల్ని మార్చి దేవుని ముందర మనల్ని నిలవబడే కృపనిస్తుంది. కాబట్టి అట్రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలను మనము కట్టుకుందాం. ఇంటికాడికి వెళ్ళి కూడా మీరు ధ్యానం చేయండి అమ్మా. ఇవన్నీ ఒక్కొక్క అనుభవాలు. ఈ అనుభవాలన్నీ కూడా ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసిన అనుభవాలు. కాబట్టి మరల మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యానుసారం నడుద్దాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ సమయంలో సంస్కార ఆరాధన కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం నుంచి 58వ వచనం వరకు చదువుకుందాం. చూడండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. చదవబడిన వాక్యమును దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఎవరెవరు ప్రభు శరీరమును, ప్రభు రక్తమును సమీపించాలని సిద్ధపాటు కలిగి వచ్చారో మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నమ్మా. మీ వద్దకు ప్రభు శరీరము, ప్రభు రక్తము కూడా తీసుకుని రాబడుతూ ఉంది.
ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో దాన్ని సమీపించాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడారు. నీటి గుమ్మం యొక్క అనుభవాన్ని, దాని యొక్క ప్రాధాన్యతను, దాని యొక్క విశిష్టతను మీరు మాకు తెలియపరిచారు. నీటి గుమ్మము నీ వాక్యమునకు సాదృశ్యముగా ఉందని, నీ వాక్యము మమ్మలను పవిత్రపరుస్తుందని, నీ వాక్యము మాకు ఉదక స్నానం చేస్తుందని మీరు మాతో మాట్లాడారయ్యా. అది నాన్న నీటి గుమ్మము దగ్గర అయా యోధా ప్రజలందరూ నిలువబడి, అయా నీ సేవకుడైన ఎజ్రా అయా ధర్మశాస్త్రమును చదివి వినిపిస్తూ ఉండగా, ఆ ధర్మశాస్త్రమును విని తండ్రి ఏ విధముగా పశ్చాత్తాప్తులై దేవా నీ సన్నిధిలో కన్నీరు కార్చారో అయా, అటు రీతిగా మేము కూడా నీ వాక్యానికి స్పందించు వారిగా, నీ వాక్యము చేత కడగబడేవారుగా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయా. విత్తబడిన వాక్యం మా ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, క్షేమకరంగా మీరు మలచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాక్యం యొక్క లోతైన అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపింపచేయండి అయ్యా. చీలమండ అనుభవము కాదు, మోకాళ్ళ అనుభవము కాదు, నడుము లోతు అనుభవము కాదు తండ్రి, ఇంకా మరింత లోతైన అనుభవములోనికి అయ్యా మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ సమయంలో తండ్రి. అయ్యా నీ శరీరమును నీ రక్తమును మేము సమీపిస్తూ ఉన్నాము దేవా. అవునయ్యా, నీవు మాకు ఆజ్ఞనిచ్చావు అయ్యా, మరిచిపోకుండా దీనిని చెయ్యమన్నావు. నీ శరీరమును తిని నీ రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడన్నావు. అంత్య దినమనవాడు లేపబడతాడని నువ్వు సెలవిచ్చావు. నీ శరీరమును తిని రక్తము త్రాగువానులో నీవును అయ్యా వారు నీలోనూ ఉంటారని నువ్వు సెలవిచ్చారు. విశ్వాసముతో, నమ్మికతో అయ్యా మేము ఈ కార్యములో పాలు పొందుటకు ముందడుగు వేస్తూ ఉండగా అయ్యా మీ సహాయము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తెలిసి తెలియక అయ్యా మీకు విరోధముగా మేము చేసిన ప్రతి పాపములను, ప్రతి అపరాధములను మీ పాదాలు చెంత మేము ఒప్పుకుంటూ ఉన్నాము. మా జీవితాలు మీ ఎదుట తెరిచిన పుస్తకము, మీకు మరుగైనది ఏమీయును లేదు రాజా. దయతో జ్ఞాపకం చేసుకోనండి. నోటి ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, నడక నడవడికల ద్వారా ఏ విధము చేతనేను మేము మిమ్మల్ని బాధపరిచినట్లయితే, గాయపరిచినట్లయితే, ఆయాసపరిచినట్లయితే, దుఃఖపరిచినట్లయితే యేసయ్యా మమ్మలను మన్నించండి, క్షమించండి. మీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము చేత అయ్యా మమ్మలను మీరు కడగమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి సిద్ధపరిచిన ఈ రొచ్చెను మీకు శరీరముగా మార్చినందుకు వందనాలు. సిద్ధపరిచిన ద్రాక్ష రసమును మీరు రక్తముగా మార్చినందుకు వందనాలు అయ్యా. విశ్వాసముతో దీనిని స్వీకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారి విశ్వాస జీవితములో ఒక సమర్పణ కలిగి, ఒక ప్రతిష్ట కలిగి, ఒక వైరాగ్యము కలిగి దేవా నీ కొరకు జీవించుటకు మీ ఆత్మ సహాయమును మెండుగా దయచేసి మీరే మహిమ ఆరోపించుకొనమని యేసు నామమున ఈ మనవడుగుచు ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు శరీరము, ప్రభు రక్తము మీ వద్దకు తీసుకుని రాబడుతుందమ్మా. విశ్వాసముతో ప్రార్థన పూర్వకంగా దీనిని స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాను. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో నా పరాధములను క్షమించు. కృప చూపి ప్రోవుమయ్యా. సిలువాకు నిన్ను గొట్టి తిని, తులువాలతో చేరితిని. సిలువాకు నిన్ను గొట్టి తిని, తులువాలతో చేరితిని. కలుషంబులను మోపితిని, కలుషంబులను
కృప చూపి బ్రోవుమయ్యా ప్రకాలు బల్లెపు పోటు గ్రహకున పొడిచి నేనే ప్రకాలు బల్లెపు పోటు గ్రహకున పొడిచి నేనే మిక్కిలి బాధించి తిని మిక్కిలి బాధించి తిని మక్కువ చూపితివయ్యో మక్కువ చూపితివయ్యో అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము తన రక్తమును మన పాపములను కడిగి తన రక్తముతో మన పాపములను కడిగి మన కన్నులను తేరచి మనలను విమోచించెనుగా అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము ప్రభు శరీరము ప్రభు రక్తము మీ మధ్యకు తీసుకురాబడింది. ఒకవేళ ఎవరైనా మీకు దగ్గరికి తీసుకుని రాలేకపోయినట్లయితే తెలియపరచండి. ఒకళ్ళందరికి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు. అవునయ్యా, మా కొరకు కల్వరి శిలువలో ఈ శరీరమును దున్నబడిన పొలములాగా మీరు చేసుకున్నారు. అయా, మీ ఆఖరి రక్తపు వచ్చే వరకు తండ్రి మా కొరకు చిందించారు. ఆ శిలువ బలి యాగమును జ్ఞాపకము చేసుకుంటూ మా కొరకు పస్కా బలి పశువుగా అయా మా కొరకు బలి యాగమైన అయా తండ్రి శిలువ దృశ్యమును జ్ఞాపకము చేసుకుంటూ అయా ఈ శరీరమును మీ రక్తమును స్వీకరించుటకై మీ బిడ్డలైన మాకు మీరిచ్చిన ఈ మహాకృపను బట్టి నీకు స్తోత్రములు. దీని వెనుక దాచించిన ప్రతి ఆశీర్వాదం ప్రతి మేలును మేము పొందుకొనున్నట్లుగా
అయ్యా నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఇంకా ఎవరెవరైతే తండ్రి కార్యములు ఇంకను పాలు పంపులు పొందలేకపోవచ్చున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి తండ్రి. మీ చిత్తమైతే మరలా వచ్చే నెల ఈ కార్యక్రమంలో మేము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సంఘమంతా కూడా ఈ పాత్రలో వారి చెయ్యి ముంచినట్లుగా నీ కృప అనుగ్రహించి మీరు మహిమను ఆరోపించుకొనమని యేసు నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండమ్మా. ఇంతవరకు దేవుని దాసులు నీటి గుమ్మం గురించి చక్కని దైవ సందేశాన్ని అందించిన దాసులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుచూ ఉండగా కానుకలు తీవ్రతాయి. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకుని అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకుని అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును దేవునికి హేలు బలి హేయముగా ఈనుని అర్పణము ప్రియము దేవునికే హేలు బలి హేయముగా ఈనుని అర్పణము కలంకము కల్మషమంటనివి కలంకము కల్మషమంటనివి నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును మించిన పేదరలు కాసులు రెండించెను కానుకగా కాసులు రెండించెను కానుకగా జీవనమాంతయు దేవునికి చెన్ జీవనమాంతయు దేవునికి చెన్ నీవిచెదవా. సమర్పణ చేయుం ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును దేవుని ఆలయము ఈ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలచిన మందిరము. సజీవయగముగా నీచెదవా సజీవయగముగా నీచెదవా
నీవిచెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఈ యొక్క సమయంలో ప్రభువు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞతగా గడ్డం సుహన్ ప్రిన్స్ వారు దేవునికి కానుకను సమర్పించారు. ఆ బిడ్డలిద్దరినీ దేవుడు అత్యధికముగా మరి వయస్సునందును జ్ఞానమందును మరి చదువునందును బిడ్డలు మరి అభివృద్ధిలోకి వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే నిజి బిడ్డ కూడా మరి ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కానుకను సమర్పిస్తూ ఉంటుంది. ఆ బిడ్డ గురించి కూడా మీరందరూ తల్లి విదేశంలో ఉంది, బిడ్డ గురించి కూడా మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే బీసలోన ఆ బిడ్డ మరి దశమ భాగాన్ని సమర్పిస్తూ ఉంటుంది. బిడ్డ చేస్తున్న ఉద్యోగాన్ని వారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు దీవించులాగున మీరందరూ బిడ్డ గురించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో కృతజ్ఞత ప్రార్థన రాజకుమార్ గారు ప్రార్థనలో నడిపించవలసింది. కానుకల ప్రార్థన దయచేసి క్షమించాలి. కానుకల ప్రార్థన. అవును. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అవునాయన, వందనాలు, స్తోత్రాలు నాయన. అవును రాజు, అవును నాయన. అవును నాయన. అవును. వందనాలు, వందనాలు, స్తోత్రాలు నాయన. అవును. ఆశీర్వదించండి నాయన. అవును, అవును నాయన. అవును, అవును, అవును. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఆశీర్వదించండి. అవును, ఆశీర్వదించండి నాయన. అవును. ఆమేన్. ప్రార్థించిన రాజకుమారి గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సంఘ ప్రకటనలు సంఘ కార్యదర్శి గారు వచ్చి ప్రకటనలు చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు గతించిన సంవత్సరము, గతించిన నెల ఆయన కృప వల్ల మనందరినీ, మన సంఘస్థులందరినీ దేవుడు కాచి కాపాడినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలియపరుచుకుందాం. మరి ముఖ్యంగా యూత్ రిట్రీట్ చాలా గ్రాండ్గా జరిగింది. అది ఎందుకు జరిగిందంటే మీ అందరి సహకారం వల్లే అలాగా జరిగిందని నమ్ముచున్నాను. మా కమిటీ తరపున, సంఘం తరపున ఆ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మేము సంఘం తరపున వందనాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం
ఏదైనా ఎవరైనా మనకి ఒక అవకాశాన్ని ఇస్తే దాన్ని మనము వాడుకుంటారని మన సంఘస్థులకు అందరికీ మనం చేస్తున్నాను. ఇకపోతే దాసు అనారోగ్యంగా ఉన్నాడు. ఆ బిడ్డ విషయమై కూడా మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే మధు విషయమై మీకు అందరికీ తెలిసిన విషయమే. చాలా భయంకరమైన ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. ప్రస్తుతం కొద్దిగా బెటర్గానే ఉంది. ఇంకా మంచి ఆరోగ్యం కలుగులాగిన మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే మన దగ్గర మధ్యన ఒక వ్యక్తి ఉన్నారు. అతను భార్యకు అనారోగ్యంగా ఉందంట. ఎవరైనా సహకరించవలసిన వారు ఉంటే ఆ బిడ్డకు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారం మన సంఘ వివరాలు ఎత్తబడిన చందా 1,850 రూపాయలు రాగా గోనమండ పద్మ గారు 1000 రూపాయలు దేవునికి కానుక ఇచ్చారు. ఆ బిడ్డ విషయమై తన ఆరోగ్య విషయమై మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మన సంఘంలో ప్రస్తుతం ఉన్న నిల్వ 92,670 రూపాయలు మన సంఘంలో నిల్వ ఉంది. ఇంకా ఆర్థికంగా దేవుడు బలపరచులాగిన మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మన సంఘంలో తీర్థం సందర్భంగా పోలీసు వాళ్ళు మన సంఘాన్ని మన చర్చిని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ 1,200 రూపాయలు దేవునికి కానుక ఇవ్వలేదు. మీరు తీసుకోండి అని నన్ను చాలా బతిమాలి. నేను ఎప్పుడు అలా తీసుకున్నాయా బాబు అంటే, అది కాదకూడదు, మీరు మాకంతా సేవ చేశారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కుర్చీలు అరేంజ్ చేయటం, టీలు ఇవ్వటం, తర్వాత మొబైల్ ఛార్జింగ్ ఇవన్నీ మేము వారికి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళము అని వారు బలవంతంగా 1,200 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది దేవుని సంఘానికి సంబంధించింది కాబట్టి నేను ఆ దేవుని సంఘానికి తీసుకొచ్చాను. వారిని కూడా దేవుడు దీవించలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. లేచి నిలబడదాం. మరల ఇచ్చట కూడుదుమో లేదో మనమందరమిలలో త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందుమేమో. ఈచటి ప్రేమలకిది కడవరి వాచియున్నదేమో. కాచట మనమందరము కలచుకొని ఆనందింతుముగా. ఎక్కువ ప్రేమల్ చాకని స్తోత్రములాచట మనమంతా మిక్కిలి ప్రియుడగు దేవునికిడుతుము ఒక మనస్సుతోను. కన్నీరుండదు, చావు కష్టములు ఎన్నటికుండవుగా. కహనను మన శృంగారపు బ్రతుకులు ఎనతరము కావే. పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతో పరలోకమునందు. స్తోత్రము చేయరే సోదరులారమ నాత్మలతో తండ్రి దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి. కల్పన వాళ్ళు పలహారం తీసుకొచ్చారు.
ఆ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మా సెలవు ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరమ తండ్రి, మీకు స్తోత్రములు. అయా, మరొక మారు మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదాల చెంత చేరిదేవా, మీరు చేసిన మేలులను, మీ ఆశ్చర్యమైన మీ ఘనకార్యములను తలంచుకుంటూ తలపోసుకుంటూ నీ పరిశుద్ధ సింహాసనము దగ్గరకు రావటానికి, కీర్తించి కొనియాడి స్తుతించి ఆరాధించటానికి నీవిచ్చిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాక్యములను, కొన్ని మాటలను మేము ధ్యానం చేసి ఆధ్యాత్మికంగా మా ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవటానికి, మా ఆత్మీయ బలిపీఠాలను కట్టుకోవటానికి అయా తండ్రి, మీరు ఆకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ మీరు చూపుతూ ఉన్న కృపను బట్టి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు సమస్త ఘనత ప్రభావాలను మేము ఆరోపిస్తూ ఉన్నాం. మీ కొందనాలకి మీ శరీరమును, మీ రక్తమును సమీపించటానికి కూడా మీరు కృపనిచ్చారు. మా జీవితాల్లో మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ సంఘ కానుకలను, కృతజ్ఞత అర్పణలను అర్పించటానికి సహాయం చేశారు. సేవకునిగా ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి కూడా నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రతి గుప్పెలను మీ గుప్పెలను విప్పి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకేదైనా ఎవరైతే రాలేకపోయి ఉన్నారో, మీ జీతమైతే మరొక ఆదివారం మేమందరం ఇటుగా సంఘముగా సమకూర్చబడినప్పుడు నీ నామమును గణపరచుటకు కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఈ కొందనాలు స్తోత్రాలు. ఈ ఫిబ్రవరి నెలంతా కూడా మీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించండి. మా జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా ఈ నెల ఉండటకు సహాయం చేయండి. మీ చిత్తము, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ కోరికలను అయ్యా మా ద్వారా సఫలీకృతము చేస్తూ తండ్రి అయ్యా, మీకు ఉపయోగపడే పనిముట్లుగా మేమందరము కూడా ఉండుటకు సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతటిని కూడా దీవించండి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ఎవరికి అవసరతలు ఉన్నవో, ఎక్కరులు ఉన్నవో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ అవమానాల్లో ఉన్నారో, సమస్తము ఎరిగిన దేవుడవు తండ్రి, సమస్తమైన విషయాల్లో మీ ఆత్మతోడు వారికి అనుగ్రహింపచేసి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కొందనాలు బలహీనలుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి అయ్యా. అయ్యా, దాస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వృద్ధాప్యములో ఉన్నారు అయ్యా, కొంచెం బలహీనులుగా ఉంటుండగా మీ గాయపడిన హస్తమును ఆయన మీద ఉంచి బలపరిచి స్వస్థపరచండి. రాజమణి గారిని జ్ఞాపకం చేసుకునండి. తల్లి గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలపరచండి. ఇంకా ఎవరు బలహీనులుగా ఉన్నా మీరే బలపరచండి. ప్రత్యేకంగా మదనను బట్టి నీకు స్తోత్రాలయ. మీ కుమారునికి గడిచిన దినాల్లో జరిగిన ఆపరేషన్లో మీ యాక్సిడెంట్లో మీ కృపనిచ్చారు అయా. తగిలిన గాయమును మీరు ముట్టండి. పరిపూర్ణముగా స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నీ కృప, నీ కాపుదల మీ కుమారుడికి దయచేయండి. తనకి చిన్న కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ కొందనాలు అయ్యా, మీ కృప చేత నింపండి. అలాగే ప్రత్యేకంగా కల్పనను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, బాప్తిసం తీసుకున్న దినమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన మందిరానికి తీసుకొని వచ్చిన పలహారమును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డను కూడా మీరు దీవించండి. తన ఉద్యోగంలో మీరు తోడుండండి. ఇంకను ఉన్నతిలో నీకు నడిపించండి. చూచూ ఉన్న దేవుడు నీకు స్తోత్రాలు. నిశ్చయముగా ఆ బిడ్డకు రావలసిన ప్రతి ఫలము దేవా యేసు నామమున మీరు దయచేయబోతూ ఉన్నందుకు మీ నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నాము. మీకు స్తోత్రములు. ప్రత్యేకంగా దినాన మా మధ్యకు వచ్చిన తణుకు ప్రాంతం నుంచి మా మధ్యకు వచ్చిన సహోదరుడిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా బలహీనురాలుగా ఉన్న వారి సతీమణిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ బలహీనత నుంచి ఆ బిడ్డను మీరు లేవనెత్తండి తండ్రి. సమస్తమును చేయగలిగిన దేవుడువు, అసాధ్యమును సుసాధ్యపరచగలిగిన దేవుడువు, కనురెప్ప పాటులని జీవితాలను, బ్రతుకులను మార్చగలిగిన దేవుడువు. నీకు మాత్రమే మహిమ తెచ్చినట్లుగా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వరకున్న ప్రతి అవసర తక్కరలన్నీ కూడా నీ కృపా మహదైశ్వర్యములో సమకూర్చబడుటకు సహాయం చేయండి అయ్యా. నీ కొందనాలు సంఘ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో తోడుండండి, వ్యాపారాల్లో తోడుండండి, జీవనోపాధి పనుల్లో తోడుండండి. అభివృద్ధిని అనుగ్రహించండి, ఆశీర్వదించండి. గర్భవతిగా ఉన్న సహోదరి వినితను మీరు జ్ఞాపకం చేసుకున్న బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. సకాలముందు సుఖప్రసవమును మీరు అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను దయచేయండి. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాలకు సఫలతనివ్వండి. దూరదేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో తోడుండండి. మీ కృప, మీ కాపుదల దయచేయండి. చదువులు చదువుకొంచిన బిడ్డలకు తోడుండండి. ఈ దినము నుంచి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ జరుగుతూ ఉండగా అయ్యా, మీరే తను చేస్తున్న బిడ్డలకు చక్కని జ్ఞానమునివ్వండి. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న బిడ్డలను దీవించండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మంచి జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి. ఎగ్జామ్స్లో విజయాన్ని మీరు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటి అయిన సహాయములను దయచేయండి. ఉద్యోగుల కొరకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలకు
ప్రయత్నాల్లో సఫలతనిచ్చి మంచి ఉద్యోగాలను మీరు దయచేయండి అయ్యా. సంఘ పెద్దలను, స్త్రీల సమాజం వారిని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకోనండి. దీవించి ఆశీర్వదింపచేసి మహిమ పొందమని అయ్యా. ఈ వారం అంతా కూడా మీ కృపలో కాచి దాచి కాపాడండి. ప్రయాణాలకు క్షేమం ఇవ్వండి, పనుల్లో సఫలతనివ్వండి. అన్ని విషయాల్లో మీ తోడు నీడ కాపుదల మాకు అనుగ్రహింపచేసి సమస్త మహిమ మీరు మాత్రమే ఆరోపించుకొనమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం ఎటు రీతిగా సంఘముగా సమకూర్చబడి మీ నామమున గణపరిచే కృప మాకందరికీ దయచేయమని, మా కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసు నామమున ఈ మనవలన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు లోకములను సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయ్యుండి ఆయన రాకడకు మనలను సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సెయింట్ పాల్ జీడిఎం చర్చ్ నుంచి ఆహ్వానం రావటం జరిగిందండి. స్త్రీల సమాజం యొక్క ఉద్యోగ సభలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 2, 3, 4 తారీఖుల్లో ప్రసంగ సభ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, తిరిగి సాయంకాలం 7 గంటలకు. దయచేసి సంఘ బిడ్డలు దీన్ని గమనించి ఆసక్తి కలిగిన వారు ఈ యొక్క స్త్రీల ఉద్యోగ సభల్లో పాలు పొందవలసిందిగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ